అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా, మీరు మరీ ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది, ధర్మం అనేది ఉంటుంది, రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, ధర్మం అనేది ఉంటుంది, పైన భగవంతుడు ఉంటాడు. మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళొకసారి మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారో వీళ్ళకి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారి ఇంటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, రాజుగారి ఆశ్రమం దగ్గర, మంతెన రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు 3 షిఫ్టుల్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, భవానీ ఐలాండ్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, అలాగే మీ మదీనాగూడ ఫామ్ హౌస్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, జూబ్లీ హిల్స్ లో మీ రాజ్మహల్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు, తీయండి బయటికి. మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు. ఈయన రాస్తాడు రామోజీరావు గారు అబ్బాయి, మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను. చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు? ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా 200-300 మంది ఎన్ఎస్జీ కమాండోలు అంట. ఎందుకు మరి అడిగావు? ఎప్పుడన్నా రాచావా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా? ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు? హైకోర్టు కేసు మరి తెచ్చుకున్నారు కదా, మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా. టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి అసలు మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు? మీకు కానీ, మీ అమ్మగారికి కానీ, మీ శ్రీమతి గారికి కానీ, మీ అబ్బాయి గారికి కానీ, మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు? లెక్క చెప్పండి. రామోజీరావు గారు అబ్బాయి గారు లెక్క చెప్పాలి కదా.